మరి గత జన్మలో నాకు ఒక లవర్ ఉన్నాడు అని పెళ్లి చేసుకున్న ఆ ముసలోని పట్టుకొచ్చుకొని తండ్రి లాంటోని పట్టుకొని గత జన్మలో నాకు మొగుడు, గత జన్మలో మా ఇద్దరిని చంపిండ్రు, ఏం సిగ్గు అనిపిస్తలే కొంచెం కూడా? అక్క ఒకటి సిగ్గు అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఒకటి విషయం చెప్తున్నాను, నేనేమి కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురాలేదు. ముసలోని పట్టుకొని వచ్చి నాకు ఈయన మొగుడు గత జన్మల, ఆయన పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇవన్నీ నాటకాలు ఎవరు ఆడిన? లవ్ మ్యారేజ్ అని ఎవరు చెప్పారు అక్క? పెళ్లి చేసుకోలే అక్క, అప్పట్లో పెళ్లి అయిందని చెప్పాను నేను. అప్పట్లో అయింది ఫస్ట్ జన్మ అక్క. నీకు ఫస్ట్ జన్మలు అన్ని గుర్తున్నాయా? కొన్ని గుర్తున్నాయి. ఏమేమి గుర్తున్నాయి నీకు? గత జన్మల అన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తుండకపోవడానికి లేవు. ప్రతి ఒక్కటి గుర్తుండాలి, అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి ఎందుకు గుర్తుకు లేదు నీకు? కొంచెం ఎందుకు గుర్తున్నది? ఎందుకంటే ఆ పార్ట్ వరకు మాత్రమే మీరు ప్లాన్ చేసుకున్నారు. అక్క మీరు ప్లాన్ అనుకున్నా ఏమనుకున్నా సరే నీకు నష్టం లేదు. ఆల్రెడీ ఫేక్ అని తెలిసిపోయింది కాబట్టి నష్టం లేదు నీకు, అంతే కదా? నష్టమా అక్క? నేను ఫేక్ అవుతే కనుక నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒకవేళ నేను ఫేక్ అని ఇలా యాక్టింగ్ చేయాల్సిన అవసరం వద్దే కనుక రేపు నా ఫ్యామిలీనే కదా రోడ్డు మీద. ఆల్రెడీ అయింది కదా, మీ మమ్మీ బ్లేమ్ అయింది కదా నీ వల్ల. నువ్వు మనిషివా? నేను మనిషిని అక్క. దేవతవా? దేవతని ఎక్కడ చెప్పుకో, నేను మనిషిని. ఒక మనిషికి ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు, ఇవాళ ఉంటామో రేపు పీకుతామో కూడా మనకు తెలియదు. అట్లాంటిది గత జన్మలో నువ్వు పెళ్లి చేసుకున్న విషయాలు నీకు ఎట్లా గుర్తున్నాయి ఒకటి చెప్పు నాకు. చిన్నప్పుడు ఇలా చిన్నప్పుడు నాకు చిన్నగా కొన్ని బిజినెస్ కనిపడేవి. ఎట్లా? ఒకటి ఒక రా అని చెప్పేసి అలా పిలుస్తుంటే కనుక నేను లైక్ తీసుకునేదని చెప్పా. ఎవరు పిలిచారు? అంటే అమ్మ. ఏ అమ్మ? నాగోళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఓకే, అమ్మ పేరేంది? నాగరాజు నాగరాణి. మీ అమ్మ మీ నాన్న? మీ అమ్మ మీ నాన్న అప్పుడు గత జన్మల అది వాళ్ళు పిలిచేవాళ్ళు. పిలిచిన గత జన్మ నువ్వు ఒక్కదాని వేనా? నీకు అక్క చెల్లెలు అప్పుడు కూడా ఉన్నారా? అక్క నేను ఉన్నంత వరకు అయితే ఎవరు లేరు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు అప్పుడు. మీ అమ్మ నాన్నకు నువ్వు ఒక్కదానివే ఆ జన్మల. తర్వాత పెళ్లి ఎట్లా చేసుకున్నావు? మీ అమ్మ నాన్న చేసిర్రా? పేరెంట్స్ చేస్తారు. పేరెంట్స్ చేసిర్రా? ఎవరిని ముసలోని చేసిర్రా? లేదక్క, ఈ జన్మలో అక్క వయసుకి దీనికి సంబంధం లేదు. ఒకటి చెప్తున్నాను, వయసుకి ఏంటి మనిషికి సంబంధం లేదు. ముసలోని కూడా చేసుకోవచ్చా? అక్క నేను పెళ్లి చేసుకుంటాను ఎక్కడ మాట్లాడాను అక్క? నువ్వే అన్నావు కదా గత జన్మలో చేసుకున్నా. గత జన్మలో ఎంగే అక్క. అప్పుడు ఎంగే అక్క ఒకటి. ఓకే, నాకు గత జన్మలో ఆయన ఎంగా అక్కడ? అవునక్క. ఇప్పుడు ముసలోడైందా? అక్క నాకంటే ముందు పుట్టిన తర్వాత వయసు పెరగకుండా ఏం ఆగదు కదా ఎవరికైనా. ఓకే, ఎంత ఏజ్ గ్యాప్ లో పెళ్లి చేసుకున్నావు అప్పుడు మీ ఆయనకి నీకు? 3 years అక్క. 3 years కి ముసలోడు అవుతాడా అక్క? ఇప్పుడు ఈ జన్మలో కాదు అప్పుడే అక్క. అప్పుడు ఎంగా ఆయనే ఎంగుగానే ఉండేటోడు. చనిపోయినా అని చెప్పిన. చనిపోయినాక ఈ జన్మకు ముసలోడు అయిందా? దాన్ని నాకంటే ముందు పుట్టడానికి ఏజ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు నీ ఏజ్ ఉంది, ఇప్పుడు నాకు 25 అనుకోండి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీ వయసు పెరుగుతుంటే తగ్గదు కదా అక్క. యాక్టింగ్ అనడం కూడా కరెక్ట్ కాదు. అర్థమవుతుందా నీకు? అసలు అర్థమై మాట్లాడుతున్నావా లేకపోతే ఏం మాట్లాడుతావు? నీకు దోస్తలేదా ఫస్ట్? ఏం మాట్లాడుతావు? నీకు దోస్తుందా అసలు ఫస్ట్? దోస్త్ అంటే అర్థమవుతుందా నీకు అని? 3 సంవత్సరాలకి గత జన్మల యంగ్, ఇప్పుడు ముసలోడైండు. ఆన్ని ఎక్కడో పట్టుకొచ్చినావు, ఆ తాతగాన్ని పట్టుకొచ్చి ఒక నాటకం ఆడుతున్నావు, అంతేనా? నేను ఏదైనా తెలుసు పుట్టు మచ్చలు ఏందో కథ. ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడట్లేదు. గత జన్మలో నీకు మొగుడు కదా, మరి ఈ జన్మలో కూడా పెళ్లి చేసుకోవచ్చు. గత జన్మలో మంచిగా ఉన్నారా ఇద్దరు కలిసి? అవునక్క, మంచిగా ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? పెళ్ళైన 1 year తర్వాత చనిపోయాని చెప్పాను కదా. 1 year గా చనిపోయినరా? ఎట్లా చనిపోయినరు? చంపేస్తారని చెప్పారు. ఎవరు చంపేసిండ్రు? మాకు సంబంధించిన చంపేస్తారని. అరే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మా నాగులు గవర్ని మిమ్మల్ని చంపేసింది ఎవరు? అయిన వాళ్ళు ఎవరు? అప్పుడు మీ చుట్టాలా లేకపోతే మీ ఇంటి పక్కోళ్ళ లేకపోతే మీ శత్రువులా? ఎవరు? బ్రదరే. మా బ్రదర్. నీకు అన్నయ్య లేడు? నువ్వు ఒక్కదానివే అన్నావు కదా. సొంత అన్న కాదు, పక్క ఇంటోడు అన్నానా? అక్క ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు నాకు చెప్పకు. నేను అడిగిన దానికి ఫస్ట్ ఆన్సర్ చెయ్యు. నువ్వు హాస్పిటల్ పోతే మీ తల్లిదండ్రులు నా గురించి దియకు. నువ్వు నీ గురించి అడిగిన కాబట్టి నీ గురించి మాత్రమే చెప్పు. బాబాయ్ పెద్దనాన్న బాబాయ్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? మీ ఇద్దరికి గొడవ అయిందా? అప్పుడు ఒక వస్తువు కోసం చంపేస్తానని చెప్పాను. ఒక వస్తువు? ఏం వస్తువు? అక్కడ నేను ఇంక రివీల్ చేయాలనుకోవట్లేదు. ఏం వస్తువు అది? ఎందుకు రివీల్ చేయవు? చెప్పినందుకు చాలా న్యూసెన్స్ అయింది అక్క. చెప్పకపోతేనేమో ఒకలా మాట్లాడుతున్నారు, చెప్తేనేమో ఇంకొకలా మాట్లాడాలి. నువ్వు ప్రూవ్ చేసుకో మరి.
ప్రూవ్ ఎందుకు చేసుకుంటలేవు? ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అతను ఒప్పుకోవట్లేదు. నేను ఏం చేయాలి? ఎవరు ఒప్పుకుంటలేరు? ఇప్పుడు ఇప్పుడు ఒక స్థలం అనేది వేరే వాళ్ళది, మనం వాళ్ళని అడిగేసి వాళ్ళ పర్మిషన్ లేకపోతే గుడి 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 అని పోకు గానీ ఎందుకు చంపినో చెప్పు ఫస్ట్ నాకు. ఒక వస్తువు కోసం, దేవుడి వస్తువు కోసం చంపిండ్రు. దేవుడు వస్తువు కోసము చంపిండ్రా? అంటే ఏంటిది వస్తువు? అది ఏం వస్తువు? అది మనీ అక్క. మనీ. మనీయా? దేవుడు వస్తువు అది? మనీ అనేది నాగమణి అంటారు. ఓకేనా? ఓకే, నాగమణి. మనీ అంటే అనగా రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి మనీ అంటే డబ్బులు అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో మనీ. అయితే మరి నువ్వు అట్లా క్లారిటీ నాకు చెప్పాలి కదా. నాగమణి అనలేదు కదా, మనీ అన్నావు కదా, అందుకే నేను డబ్బులు కావచ్చు అనుకున్నా. క్లారిటీ నీ దగ్గర లేదు, నా దగ్గర క్లారిటీ. నేను ప్రతి దాంతో చెప్పిన ముందేమో ఎవరు నన్ను ఏమనలేదు. మనీ గురించి ఎత్తినాంచి చాలా రూమర్స్ అనేది వస్తున్నాయి. లెక్క రూమర్స్ వస్తున్నాయి. సో అప్పుడు చంపిండ్రు. ఇద్దరు స్వర్గానికి పోయినరా నరకానికి పోయినరా? ఏందాక ఇద్దరిని చంపిండా? మీ హస్బెండ్ ఒక్కరిని చంపిండ్రా? ముందు అతను చనిపోయినాక నేను చనిపోయినా అన్న. నువ్వు ఎట్లా చనిపోయినావు? ఓడిచి చంపారు అక్క. ఇద్దరిని ఒకసారి చంపిండ్రా? అక్క ముందు అతను చనిపోయాడు. చనిపోయాడు. తర్వాత ఆయన చంపేసిర్రా? ఫస్ట్ ఎవరు? మీ బ్రదర్ చంపిండు. తర్వాత నిన్ను? అక్క బ్రదరే కాదు, ఇంకొకటి అంటే ఆయనకు దుష్ట పాములకి దైవ పాములకి కొన్ని గొడవలు అనేవి ఉంటాయి. ఓకే. అవి జరిగేటప్పుడు వాళ్ళు వీళ్ళందరూ కలిసి చంపేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఒకటక్క నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. అవును, నువ్వు మాత్రం ఆన్సర్స్ కరెక్ట్ చెప్తాను అని చెప్పు ఫస్ట్. అంతే. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయినావు నువ్వు? ఆయన చనిపోయిన తర్వాత ఎప్పటికి చనిపోయినావు? ఒక 6 రోజులు చనిపోయాను. ఇప్పుడు ఒకటి అతను చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత చంపిండ్రు అని అంటూ ఆయన చనిపోయిన తర్వాత నేను చచ్చిపోయినా అని చెప్తున్నావు. ఒకటి తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత నేను చనిపోయాను. కొన్ని గంటలా? ఓకే. ఎందుకు? ఆయన చనిపోయినా నువ్వు చనిపోయినావు, లేకపోతే నిన్ను కూడా చంపినరా? నన్ను చంపిండ్రు. నిన్ను కూడా చంపినరా? ఓకే. ఎంతమంది చంపారు కలిసి? ఒక 10 మెంబర్స్ ఉంటారు అక్క. 10 మెంబర్స్. ఇంతమంది అన్న అన్నావు, తర్వాత ఇంకొకడు అన్నావు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు అక్క. ఒకరు నన్ను చెప్పలేదు. ఒక 10 మంది ఉన్నారా? వాళ్ళంతా ఎవరు? 10 మంది అక్క దుష్ట పాములు ఉంటాయి అక్క. అంటే ఇప్పుడు దేంతో చంపారు? దేంతో చంపారు? కత్తితో. కత్తితో పొడిచిర్రా? నన్నైతే పొడిచారు అక్క. ఎక్కడ? స్టమక్ మీద పొడిచారు. స్టమక్ లో పొడిచిండ్రా? ఓకే. మీ హస్బెండ్ ని? బాణం. బాణం. బాణంతోనా? ఇట్లా ఇట్లా బాణమా? బాణం అంటే తెలుసు కదా అక్క. అదే అదే అందుకే ఇట్లనే నాన్న అడుగుతున్నా. అందుకే చచ్చిపోయిండు దెబ్బకే. ఇద్దరు వెంటనే చచ్చిపోయినరా? అంటే ఇట్లా పక్క పక్కకు మగధీరా అదేమేం లేదు. మీరు ఒకటి అక్క, నిజానికి ఇప్పుడు నమ్మడానికి చాలా కష్టం. అవును నిజమే. ఒకటి అబద్ధం అనేది ఈజీగా నమ్మేస్తారు. అది మరి అబద్ధం చేస్తారు కాబట్టి నమ్ముతున్నాము. నిజాన్ని ఎందుకు నమ్మరు? మగధీర సినిమా బాగుంది. ఇదేదో స్టోరీ ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా చేతులు పట్టుకోగానే ఏదో పెద్ద గత జన్మలో జరిగినట్టు బాగా లేని స్టోరీ. అంటే ఏదైనా బుక్ లో చూసిరా, లేకపోతే ఏదైనా పాత సినిమానా ఇదంతా? నేను పాత సినిమాలు చూడండి. పాత సినిమాలు, కొత్త సినిమాలు చూస్తానవా? సినిమాలు చూడవా? గత జన్మలో చూసినావా అక్క? అప్పుడు ఆ కాలంలో సినిమాలే ఉండలేవా? సినిమాలు అప్పుడు ఆ కాలంలో సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? లేవు. గత జన్మల మీ స్టోరీ జరిగిందంతా ఇప్పుడు సినిమా తీద్దాం అనుకున్నారా? నేనేం సినిమా తీయాలని నేను ట్రై చేయలేదు. అసలు బుద్ధి ఉందా? గత జన్మలో ఎవరికైనా గుర్తుంటదా అక్క? ఎందుకు గుర్తుంటది అక్క? కొంతమందికి గుర్తొచ్చి మరి చాలా మంది. గత జన్మల నేనేంటి చెప్పవా? నీకు జన్మ గురించి నాకెలా తెలుసు? గత జన్మల ఏం జరిగిందో అన్ని నీకు తెలుసు కదా. గత జన్మల అన్ని విషయాలు నీకు తెలుసు కదా. నా గురించి నాకు తెలుసు అన్న. పక్కన మాత్రమే నీకు తెలుసా? నీ గురించి చెప్పడానికి ఇప్పుడు నేనేమన్నా దేవతనా చెప్పడానికి మీ గురించి అయినా? మరి నీ గత జన్మలో ఎట్లా గుర్తుంటా నువ్వు దేవత కానప్పుడు? అక్క ఇప్పుడు నార్మల్ మనుషులు కూడా గత జన్మలు గుర్తుకొస్తున్నాయి అక్క. ఎవరు గుర్తుకొస్తున్నాయి? ఒక్కదానికే గుర్తుకొస్తాను. ఎవరు గుర్తుకొస్తలేవు. నీకు ఒక్కదానికే గుర్తుకొస్తున్నాయి. గత జన్మలో ఎవరికన్నా గుర్తుకొస్తుందా? నిన్నటి జరిగిందే ఇవాళ గుర్తుంటలేదు ఎవరికి. అక్క చాలా మందికి గుర్తులు వచ్చాయి. ఎంత మందికి? ఎవరు? ఒకసారి నిరూపించు. ఎవరికి వచ్చింది చూపి నాకు. ఫోన్ నా దగ్గర లేదక్క. ఫోన్ తెప్పియాలి ఇప్పుడు నీకు. ఫోన్ తీసుకురాపో. గత జన్మలో అన్నట ఎవరెవరికో చాలా మంది గుర్తుకొస్తున్నాయి. నాటకాలు చెయ్యకు. ఇప్పుడే అని అన్నావు కొందరుకి గుర్తొస్తుందని చెప్పినావు. అవును నాకు చాలా మందికి ఒక సైన్స్ కూడా ప్రూవ్ ఎవరికి అని అంటే ఫోన్ నా దగ్గర లేదు అని అన్నావు. నువ్వు ఇప్పుడు నిరూపించాలి. గత జన్మలో ఎవరికి? అమ్మని పిలవండి. ఎందుకు? మీ అమ్మ నేర్పించింది ఇవన్నీ? అవన్నీ కాదు, నీకు ఫోన్ కావాలి. నువ్వు నిరూపించు. సరే ఓకేనా? ఫోన్ తీసుకురా. ఇప్పుడే మాట మారుస్తున్నావు నువ్వే. ఏంటి? గత జన్మలై కొందరికి గుర్తుకొస్తున్నాయి అని అన్నావు. వాళ్ళు ఎవరో తెలుసు అంటే ఫోన్ లో ఉన్నాయి అన్నావు. మళ్ళీ ఇప్పుడు అమ్మని పిలువు అని అంటాను. ఒక నిమిషం. యూట్యూబ్ లో ఒకటి చెప్తున్నాను. యూట్యూబ్ లో కూడా చాలా మందికి నాకు గత జన్మ గుర్తుకొచ్చని చెప్పేసి ఫోన్ అని ఎందుకు అన్నావు? అంటే యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి నువ్వు అట్లా చేద్దాం అనుకున్నావా? అది యూట్యూబ్ లో వచ్చినప్పుడు నాకు తెలియదు కానీ ఒకటి నాకు 9 years ఇలా జరిగిందని చెప్పాను. 9 years